శత్రువుల చేతికి అప్పగించెను. వారు నియామక కాలమున జనులు చేయునట్లు యెహోవా మందిరమందు ఉత్సాహధ్వని చేసిరి. పరిశుద్ధుడా, మీ వందనాలు. చదవబడిన వాక్య భాగమును బట్టి కొద్ది నిమిషాలు మాతో మాట్లాడి ఆత్మీయంగా మమ్మల్ని బలపరిచి సరిచేసి క్షేమకరమైన స్థితిలోకి నడిపించి మీరే మహిమ పొందుకొనమని యేసు నామములో ప్రార్థిస్తూ వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ప్రభువు బలిపీఠమును విడిచిపెట్టారు అనే మాటను చూస్తున్నాం. బలిపీఠము ఇది నక్షల్ సూక్ష్మంగా కొద్దిగా మనం అసలు బలిపీఠం అంటే ఏంటి? బలిపీఠము ఇంగ్లీష్లో ఏమంటారు దీన్ని? అమ్మా, ఆల్టర్, రైట్? ఆల్టర్. వాట్ ఈజ్ ఆల్టర్? మీనింగ్ ఆఫ్ ది ఆల్టర్. పోనీ దాని వెర్బు నౌను ఏదో ఉంటాయి కదా. ఆల్టర్నేటివ్. ఆల్టర్ను పొడిగిస్తే ఏమవుద్ది? ఆల్టర్నేటివ్, అంతేనా? అనుకుందాం, ఆల్టర్నేటివ్. ఓకే, ఇప్పుడు అర్థం చెప్పండి, ఆల్టర్ అంటే ఏంటో. వాట్స్ ద మీనింగ్ ఆఫ్ ఆల్టర్? అమ్మా, పరిచయం. యా గుడ్. వెరీ నీరర్. సరిచేయటం, సరిచేయబట్టం. ఇంకా అందుకే ఆల్టర్నేటివ్ అనే మాట గుర్తు చేస్తాను మీకు నేను. ఆల్టర్నేటివ్ అంటే మనం ఉన్నటువంటి మార్గములో నుంచి మరొక మార్గములోనికి వెళ్ళగలగటానికి బలిపీఠం అనేటువంటిది అది ప్రధానమైనటువంటి అంశం. అది ఎందుకంటే అక్కడ మనం బలి అర్పిస్తాం, అది బలిపీఠమైంది. ఎప్పుడైతే బలి అర్పించబడిందో ఆ బలి అర్పించబడటం ద్వారా, బలి అర్పించడం అంటే ఏంటి? ఒకవేళ అనుకుందాం, ఒక గొర్రె పిల్లను బలి ఇవ్వాలి అంటే ఇప్పుడు ఏమైంది? అక్కడ అది నరకబడి దాని రక్తం చిందించింది. ఇక ఆ జీవి ఉంటుంది అక్కడ? ఆ జీవి ఉండదు. కానీ దాని రక్తం యొక్క ప్రభావం మాత్రము పనిచేస్తూ ఉంటుంది. అందుకనే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా బలి అయిపోయిన తర్వాత ఇప్పటికీ మనం ఏమంటున్నాం? మనం యేసు రక్తమే జయమంటున్నాం. ఆ రక్త ప్రభావమే ఇప్పటికీ పనిచేస్తుంది. ఎన్ని యుగాలకైనా ప్రభు యొక్క రక్తం యొక్క ప్రభావము అది బలముగానే ఉంటుంది, ప్రయోజనకరంగానే ఉంటుంది, శక్తివంతంగానే ఉంటుంది. అందును బట్టి ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, నా పాత గత జీవితాన్ని యేసయ్య దగ్గరకు వచ్చిన తర్వాత నేను మార్చుకున్నాను అని చెప్పగలుగుతున్నాం మనం. దట్ ఈస్ ఆల్టర్. మార్పు చెందటానికి, మార్పు చెందించేదే ఆల్టర్. అందుకనే ఈ బలిపీఠం అంటే ఒక డెఫినేషన్ ఏంటంటే, పాప లేదా రోత స్వభావము నుంచి పరిశుద్ధ స్వభావములోనికి మలచబడ్డానికి బలిపీఠం అనేది ఒక బ్రిడ్జ్. యోహాను సువార్త 1వ అధ్యాయం 6వ వచనంలో కానీ లేకపోతే యాకోబు యొక్క దర్శనంలో కానీ కలిగింది ఏమిటంటే, ఇదిగో ఆకాశము తెరవబడుటయు నిచ్చెన ఒకటి లేదా మనుష్య కుమారుడు రెండు ఒకటే కదా. ఒకటి భూమి మీద నుంచి ఆకాశమునకు వేయబడి దాని మీదుగా దేవుని దూతలు లేదా మనుష్య కుమారుడు ఎక్కుటయు దిగుటయు నేను చూచున్నామా. అంటే ఇప్పుడు భూమికి ఆకాశానికి నిచ్చెన అనబడింది ఏమైంది? ఇప్పుడు బ్రిడ్జ్, వంతెనైంది. అనగా భూమికి పరలోకానికి వంతెన యేసు ప్రభు. అలానే బలిపీఠం అనేటువంటిది కూడా పాపమునకు లోంచి పరిశుద్ధతలోకి రావడానికి ఇది వంతెన, బ్రిడ్జి లాంటిది. కనుక ఈ బలిపీఠమును ఇప్పుడు ప్రభు ఏం చేస్తున్నారంట? మనం అనాదిగా చూసినప్పుడు అనేక మంది భక్తులు బలిపీఠం కట్టారు. ఆ బలిపీఠమును ఇప్పుడు ప్రభు ఏం చేస్తున్నారంటే, నేను విడిచిపెడుతున్నాను అంటున్నారు. బలిపీఠమును విడిచిపెడుతున్నాను అంటున్నారు. మరొక మాట ఏముంది అక్కడ? పరిశుద్ధ స్థలమును అసహించుకుంటున్నాను అంటున్నారు. బలిపీఠం విడిచిపెడుతుంది. ప్రభు బలిపీఠమును విడిచిపెడుతున్నారంటే అక్కడ ఉండవలసిన పరిశుద్ధత,
లేదా ఏదైతే బ్రిడ్జ్ ఇక్కడ నుంచి దాటడానికి, ఆ బ్రిడ్జ్ యువతల ఒడ్డు నుంచి అవతల వెళ్ళటానికి, భూమి మీద నుంచి పరలోకి వెళ్ళటానికి, అనగా అపరిశుద్ధత అపవిత్రతలోంచి పరిశుద్ధతలోనికి మార్చబట్టడానికి ఏదైతే అవకాశంగా సోర్స్గా ఉందో బలిపీఠము, ఆ బలిపీఠముని ఇప్పుడు విడిచిపెడుతున్నాను అంటే ఇప్పుడు బలిపీఠము యొద్ద దేవుని యొక్క దర్శనం ఉండదు, అక్కడ దేవుని యొక్క ప్రభావం ఉండదు, దేవుని యొక్క ఉద్దేశం ఉండదు అక్కడ. కనుక ప్రభువేమో నేను విడిచిపెడుతున్నాను అంటున్నారు. ఎందుకు విడిచిపెడుతున్నారంటే ఆ బలిపీఠమునకు ఇవ్వవలసిన విలువ మనం ఇవ్వటం లేదు కనుక. అది బలిపీఠము, అక్కడ బలులు అర్పించబడుతున్నాయి. సాక్రిఫైస్, అర్పణము, సాక్రిఫైస్. ఒక జంతువు అక్కడ బలి ఇవ్వబడినప్పుడు ఆ జంతువు ఇక మిగలదు, అక్కడ తన జీవితాన్ని కోల్పోతుంది. అంత సాక్రిఫైస్ జరిగిన దానికి విలువ ఇవ్వకుండా మనం చేస్తూ ఉంటే ప్రభు ఏమంటున్నారంటే అందుకు నేను బలిపీఠమును విడిచిపెడుతున్నాను అంటున్నారు. గమనించాలి, ప్రభు బలిపీఠాన్ని విడిచిపెడితే మనకి అవకాశం ఏది? మనం రక్షించబడటానికి, ధైర్యపరచబడటానికి, ఓదార్చబడటానికి, మెట్టు పరలోకం చేరటానికి అవకాశాన్ని కోల్పోతాం మనం. కనుకనే ఇక్కడ వ్రాయబడుతుంది ఏమంటే మొదటి దినవృత్తాంతాల గ్రంథం ఒక మాట చూద్దాం. దాని ముందు ఆదికాండము 8వ అధ్యాయం 20వ వచనం చూద్దాం. మొట్టమొదటి బలిపీఠం చూస్తాం, అక్కడ చూద్దామా? ఆదికాండము 8వ అధ్యాయము 20. అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పక్షులన్నిటిలోనూ ఆ పీఠం మీద దహన బలిని అర్పించెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేన్ని అర్పిస్తారట? అక్కడ పవిత్రమైన దాన్ని అర్పిస్తారు. అందుకనే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఆయన పవిత్రుడు, పరిశుద్ధుడు కనుక ఆయనే గొల్గొతా కొండ మీద బలిగా వెంచబడ్డారు ఆయన అక్కడ. ఇప్పుడు ఆ బలిపీఠం యొక్క పవిత్రమైన దాన్ని బలి ఇచ్చిన బట్టి ఏమైంది? అక్కడ దేవుని యొక్క ప్రభావం ఉద్భవిస్తుంది, దేవుని యొక్క శక్తి అక్కడ ఉద్భవిస్తుంది. అది మన కొరకైన శక్తి. ఇప్పుడు ఆ బలిపీఠమును దేవుడు విడిచిపెడితే అక్కడ శక్తి ఉండదు. ఎందుకు విడిచిపెడుతున్నారు అంటే ఆ బలిపీఠమునకు ఇవ్వవలసిన విలువ మనం ఇవ్వటం లేదు, అర్పించవలసిన పవిత్రమైన వాటిని అక్కడ అర్పించడం లేదు. మనకు పనికిరాని వాటిని, పాడైపోయిన వాటిని, విలువలేని వాటిని ప్రభువులకు అర్పించేటువంటి వారంగా మనం ఉన్నాం. ఒకవేళ ఈరోజు ఆదివారం విశ్రాంతి దినం, గడిచిన వారం కూడా అది మనం ధ్యానం చేసి విశ్రాంతి దినం గురించి ధ్యానం చేసాం. మనం విశ్రాంతి దినం అనేటువంటిది చాలా విలువైనటువంటిది క్రైస్తవునికి. అది పవిత్రమైనది, అది పరిశుద్ధపరచబడిన దినము అన్నాడు అక్కడ. విశ్రాంతి దినం అంటే పవిత్రపరచబడిన దినము. ఆ దినం మనం ఏం చేయాలి? దేవుని యొక్క బలిపీఠం యొద్దకు వచ్చి మన సమయాన్ని, మన బలాన్ని, మన శక్తిని అన్నీ కూడా బలిపీఠం మీద మనం బలి ఇవ్వవలసినటువంటి వారంగా మనం ఉన్నాం. బలిపీఠం దగ్గర ఏం చేయాలి? మనము బలి ఇవ్వాలి. సపోజ్ ఒక గొర్రె పిల్లని తీసుకెళ్ళాం, దాన్ని అక్కడ బలి ఇచ్చేసాం, దాని పని అయిపోయింది. ఇంకా మంద కాదు, ఇంకా బలి ఇచ్చాం, మంద కాదు, అర్పించేసి సాక్రిఫైస్, అర్పణము అన్నాం దాన్ని మనం. అర్పణం అన్న తర్వాత, అది అర్పించిన తర్వాత ఇక దాని మీద మనకి ఎటువంటి ఆశ ఉండదు. అది మనం మళ్ళీ తెచ్చుకోవాలా, దాన్ని ఏదో చెయ్యాలా, దాచుకోవాలా, ఉండకూడదు. ఇంక అది అంటే మన ఆశ, దాని మీద మనకున్న ఆశను సైతము కోల్పోతున్నాం. కనుక ఈ పవిత్రమైన దాన్ని అక్కడ బలిచ్చినప్పుడు గమనించాలి. ఆ బలిని జరిగేటువంటి విధానం ఏంటంటే
ఆ బలిలో మనం దాన్ని కోల్పోతున్నాం గనక మన సమయాన్ని అక్కడ కోల్పోవాలి, మన బలాన్ని అక్కడ అర్పించేయాలి, మన శక్తిని అక్కడ అర్పించేయాలి, మన సామర్థ్యాన్ని అర్పించేయాలి. అందుకే ప్రభు సన్నిధికి వచ్చిన తర్వాత సాధారణంగా ఈ ట్రెడిషనల్ చర్చెస్లో అక్కడక్కడ కానుకలు వేస్తారు కదా. కానుకలు అర్పించేటప్పుడు ఓ పాట పాడతారు. ఏం పది? అంతేనా? నీ ధనము నీ ఏంటో అదేంటో నీ ఘనం అంటే ఏంటో. ఆ ఘనతను కూడా ఏం చేయాలంట? ఇక్కడ అర్పించేయాలి. నీది అంటూ ఏదుందో అది అక్కడ సమర్పించేయాలి. అప్పుడు దేవునిది నీకు ఇవ్వబడుతుంది. దేవుని స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. నీది అనబడింది ఏదో నువ్వు దేవునికి అక్కడ అర్పించేస్తే అప్పుడు దేవునిది నీకు ఇవ్వబడుతుంది. నువ్వు అర్పించిన తర్వాత వట్టిగా వెళ్ళవు. బలిపీఠము దగ్గర నువ్వు ఏదైతే అర్పిస్తున్నావో దాన్ని బట్టి నిన్ను ఎప్పుడూ వట్టిగా దేవుడు పంపించడు, ఖాళీగా దేవుడు పంపించడు. అక్కడ దేవుని శక్తి ఉద్భవిస్తుంది కనుక దేవునివి నీవి అవుతాయి కనుక నీవు అర్పించవలసినవి అర్పించేస్తే దేవుడు నీకు ఇవ్వాల్సిన ఆశీర్వాదం నీకు ఇస్తాడు. కానీ ఇప్పుడు దాన్ని మనం నిర్లక్ష్యం చేస్తున్నామంట. అన్ని పనులు అయిపోయిన తర్వాత ఆదివారం తీరుబడిగా లేచి అనుకుందాం. తీరుబడిగా లేచి ఒకసారి వెనక గుమ్మంలోకి వెళ్ళి ఒకసారి ముందు గుమ్మంలోకి వచ్చి ఆ గోడ పక్కన ఎవరున్నారు, ఈ గోడ పక్కన ఎవరున్నారు, లేచారా లేదా, ఆ మొక్కలు కాయలు కాసిన లేదు, ఈ మొక్కలు ఏళ్ళ మొక్కలు మనవి కూడా కాదు, ఆడాడే కూడా ఎదుగుతాం మనం, పూసినయా లేదా, ఇన్ని చేసుకొని తీరుబడిగా టైం అయిపోయిన తర్వాత సమయానికి కూడా దేవుని సరి రాకపోతే ఇప్పుడు మనం దేవుని యొక్క బలిపీఠాన్ని విలువ ఇస్తున్నామా ఇవ్వట్లేదా? లేదయ్య గారు, మేము అస్సలు అట్లా టైం వేస్ట్ చేయమండి, ఇంట్లోనే అలాగా టైం మాకు సరిపోవటం లేదు. ఏ మనుష్యునికి కూడా టైం సరిపోకుండా దేవుడు చేయలేదు. ఆ విలువైన సమయాన్ని మనం పాడు చేసుకుంటే దేవునికి ఇవ్వాల్సిన విలువ దేవునికి ఇవ్వకపోతే ఇప్పుడు ఏమంటారంటే ఆ బలిపీఠాన్ని నేను విడిచిపెట్టేస్తాను అంటున్నాడు. బలిపీఠము యొద్ద నుంచే నీకు ఆశీర్వాదాలు. అసలు నీకు రక్షణ ఎక్కడి నుంచి వచ్చింది? గొల్గొతా కొండ మీద యేసు ప్రభు బలి కావటాన్ని బట్టే కదా నీకు రక్షణ వచ్చింది. ఆ బలిపీఠమును ప్రభు విడిచిపెట్టేస్తే రక్షణ ఏది మానవునికి? అసలు మానవునికి రక్షణ ఎక్కడి నుంచి వస్తుంది? ఇంకాను తన పరిశుద్ధ స్థలమును కూడా విడిచిపెట్టేస్తాను, మందిరాన్ని కూడా విడిచిపెట్టేస్తానంటున్నాడు. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. యెహోవా భూమి ఆకాశముల యందుండు సమస్తమును నీ వశము, మహాత్యమును, పరాక్రమమును, ప్రభావమును, తేజస్సును, ఘనతయు నీకే చెందుచున్నవి. దేవుని స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. దేవుని దగ్గర ఏమని అంట లిస్ట్ వేసుకోండి. ఇప్పుడు మీరు లెక్క పెట్టుకోండి ఏమేమోన్నాయి అక్కడ. అంటున్నాడు భూమి ఆకాశముల యందుండు సమస్తమును. భూమి మీద, భూమిలోను ఆకాశంలోనూ ఉన్న ఏమేమైతే ఉన్నాయో వాటి సమస్తమును ఆయన వశమంట. ఇప్పుడు చూద్దాం. మహాత్మ్యమును, పరాక్రమమును, ప్రభావమును, తేజస్సు, ఘనత ఆయన దగ్గర ఉన్నవి. యెహోవా రాజ్యము నీది, నీవు అందరి మీద నేను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. 12వ వచనం చూడండి. ఐశ్వర్యమును, గొప్పతనమును ఎవరి వల్ల అంట? దేవుని వల్ల కలుగుతాయి అంట. ఏమేమి కలుగుతున్నాయి? ఐశ్వర్యము, ఘనత నీ వలన కలుగును. నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమమును కూడా నీ దగ్గరే మాకు దొరుకుతాయి. దేవుని దానాలంటవి గమనించండి. బలము, పరాక్రమము కూడా నీ దానములు, హెచ్చించువాడవు నీవే.
అందరికీ బలము ఇచ్చువాడవు నీవే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఇప్పుడు ఎక్కడి నుంచి ఇస్తాడు ఇవన్నీ కూడా మనకి? ఈ ఫలింపు, ఈ హెచ్చింపు, ఈ బలము, ఈ శక్తి, ఈ ప్రభావము, ఈ పరాక్రమము, ఇవన్నీ కూడా బలిపీఠము నుంచి నీకు ఇచ్చే దేవుడు ఆయన. ఆయన పరిశుద్ధ స్థలము నుంచి నీకు ఇచ్చే దేవుడు ఆయన. అలాంటి బలిపీఠం యొద్దకు మనం రావటానికి నిర్లక్ష్యం చేస్తే ప్రభు అంటున్నాడు, ఆ బలిపీఠాన్నే విడిచిపెట్టేస్తాను అంటున్నాడు. ఆ బలిపీఠాన్నే విడిచిపెట్టేస్తానంటున్నాడు. బలిపీఠమును ప్రభు విడిచిపెడితే మరి ఈ ప్రభావం నీకు ఎక్కడి నుంచి వస్తుంది? ఈ పరాక్రమం నీకు ఎక్కడి నుంచి వస్తుంది? ఈ బలం నీకు ఎక్కడి నుంచి వస్తుంది? ఈ హెచ్చింపు నీకు ఎక్కడి నుంచి వస్తుంది? ఈ ఘనత నీకు ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పుడు వాటి కొరకేగా మనం తాపత్రయపడేది. చదువులో ఎక్కువ మార్కులు వస్తే ఘనత, ఉద్యోగం వస్తే ఘనత, ఆ ఉద్యోగంలో అందరికంటే ఎక్కువ జీతం వస్తే ఘనత, ప్రమోషన్ వస్తే ఘనత, వివాహం అయితే ఘనత, బిడ్డలు కలిగితే ఘనత, ఇల్లు కట్టుకుంటే ఘనత, కారు కొనుక్కుంటే ఘనత, బంగారం కొనుక్కుంటే ఘనత. ఎన్ని ఘనతలు ఉన్నాయండి మనకిచ్చే దేవుడు. చివరకు పరలోక రాజ్యం చేయడం అన్నిటికంటే ఘనత కలిగినటువంటిది. కానీ ప్రభు అదే బలిపీఠ నిర్లక్ష్యం చేస్తే మనం ఏం కోల్పోతున్నామంటే బంగారు గనిని కోల్పోతున్నాం. నాబోటోడంట ఒక ఆయన బాతుని పెంచుకుంటున్నాడంట. అది గుడ్లు పెట్టడం ప్రారంభించిన తర్వాత బంగారంతో గుడ్డు పెడుతుందంట. బంగారు గుడ్డు. మొదటి రోజు బంగారు గుడ్డు పెట్టింది. ఆమ్లెట్ వేసుకుందాం చూస్తే ఏముంది? అది బంగారం. బంగారం అంటిదని చెప్పేసి దాన్ని చక్కగా అమ్ముకున్నాడు. బోల్డ్ డబ్బు వచ్చేసింది. సరే, రెండో రోజు మళ్ళీ గుడ్డు పెట్టిందంట. మళ్ళీ బంగారం గుడ్డే. మూడో రోజు గుడ్డు, అది బంగారందే. రోజుకో గుడ్డు తీసుకెళ్ళి ఎక్కడ అమ్ముకుంటాం కానీ ఒక్కసారి దాన్ని కోసేస్తే లోపల ఉన్నవన్నీ ఎన్నుంటాయో బంగారం గుడ్డలు కోసాయంట. కోసిన తర్వాత ఒక్క గుడ్డు లేదు లోపల. బాతు చనిపోయింది. తర్వాత ఒక్కటి కూడా దొరకలేదు. గమనించాలి. ప్రభు తన బలిపీఠాన్ని విడిచిపెట్టేస్తే మనకు రక్షణ లేదు, మనకు క్షేమము లేదు, ఆయన ప్రభావం మనకు దక్కదు. కనుక ఆయన బలిపీఠమును కాపాడుకోవలసిన బాధ్యత విశ్వాసిది. ఆయన బలిపీఠమును లక్ష్య పెట్టవలసిన, విలువ కట్టవలసింది సంఘము. సంఘం ఏం చేయాలి? బలిపీఠానికి విలువ కట్టాలి, విలువ ఇవ్వాలి బలిపీఠానికి. దానికి ఆ బలిపీఠకు నువ్వు విలువిస్తేనే నీకు ఘనత, అక్కడి నుంచే ప్రభావం వస్తుంది. బలిపీఠం మీద యేసయ్య ఆ శిలువలో బలి అవ్వగానే ఏమైపోయింది చెప్పండి? ఆకాశము నలుపాయను, భూమి వణికెను, బండలు బద్దలాయను, దేవాలయపు తెర నడిమికి చిరిగెను, సమాధులు తెరవబడెను, పరిశుద్ధులు లేపబడెను. ఎన్ని సంభవాలు జరిగినాయి? ఇవన్నీ ఎక్కడి నుంచి? బలిపీఠం మీద బలి కావించబడితే దేవుని యొక్క ప్రభావము ఎంత ఉన్నతంగా ఉంటుంది. కానీ మనం నిర్లక్ష్యం చేయటాన్ని బట్టి ఆయన వెళ్ళిపోతున్న ఎన్ని ఉన్నాయండి ఇక్కడ. అందుకే అంటున్నాడు ఆయన, పని వచ్చి మళ్ళీ చదువుతున్నాను మీ కొరకు, ఐశ్వర్యమును గొప్పతనమును నీ వల్ల కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమమును నీ దానములు హెచ్చించువాడమును, అందరికీ బలమిచ్చువాడము నీవే. 13వ వచనం, మా దేవా అందుకే మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నామయ్యా. ఏం చేయాలి మనము? సంఘముగా చేరి ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారముగా ఉన్నాం. ఇవి ప్రభు దగ్గర మనం వెతకకుండా లోకములు ఎక్కడో వెతుకుతూ ఉంటే ఎక్కడ దొరుకుతాయి ఇవి నీకు? ఇవి ప్రభు దగ్గర, బలిపీఠం దగ్గర మాత్రమే దొరుకుతాయి ఇవి. కనుక ఇంకా ఏమన్నా అంటే 14వ వచనం, ఈ ప్రకారము మనఃపూర్వకంగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు నేనెంత మాత్రపు వాడను, నా జనులెంత మాత్రపు వారు, సమస్తమును నీ వలననే కలిగెను గదా.
సమస్తమును ఈరోజు నేనేమైతే కలిగి నా శక్తి, నా సామర్థ్యము, నా బలము, నా ఆయుష్, నా ఆరోగ్యము, ఇంట్లో తినటానికి, ఉండటానికి, కట్టుకోవడానికి ఏవైతే నేను కలిగి ఉన్నానో అవన్నీ ఎవరిచ్చారంట? సమస్తమును నీ వల్ల మాత్రమే నాకు కలిగినాయి కదా ప్రభువా. మరి అవన్నీ సమస్తము ఆయన వల్ల కలిగితే అవి కలిగించిన దేవుణ్ణి ఎంతవరకు ఆరాధిస్తున్నాం మనము? ఎంతవరకు విలువగా చూసుకుంటున్నాం మనము? ఎంతకండు అసలు మేమేమైనా ఇచ్చుంటే, మనపూర్వకంగా ఇచ్చు సామర్థ్యం మాకునుటకు అసలు నేను ఎంత మాత్రపు వాడిని? నేను ఏదైనా నీకు అర్పిస్తే అది అర్పించడానికి నేను ఎంత మాత్రపు దానను, నేను ఎంత మాత్రపు వాడను? ఎందుకంటే అవి ఇచ్చింది ఎవరంట? నువ్వే కదా. దేవుడే ఇచ్చిన తర్వాత మనం ఏమంటున్నామంటే, అబ్బో నేను దేవునికి చాలా చేశాను అనుకుంటున్నాం. మనం 24 గంటల పాటు దేవుడు మనల్ని భద్రపరిచి కాపాడి, ఏ తొందర శోధన రాకుండా, ఏ మరణం కీడులు సంభవించకుండా దేవుడు మనల్ని భద్రపరుస్తూ కాపాడుతూ ఉంటే, ఓ గంట సేపు ప్రభువుని ఆరాధించడానికి మనకు టైం ఉంటలేదండి. మరి 24 గంటలు దేవుడు కాపాడుతున్నాడే. ఒకవేళ తప్పు జారి అర్ధరాత్రి వేసవకాలం కరెంటు పోయి ఏసీ ఫ్యాన్ ఆగిపోతే మరో నిమిషంలో మనకు మెలుగు వచ్చి ఒక్క పోసేసి చెమటలు పట్టేసి దుప్పలు తడిసిపోయి అల్లాడిపోయి ఏసీ ప్రభు త్వరగా కరెంటు రావాలయ్యా, త్వరగా ఏసీ మరు నిమిషంలో దేవుడు ఇచ్చేస్తాడు. నీ బాధ చూడలేక మరు నిమిషంలో దేవుడు నీకు ఇచ్చేస్తున్నాడు. అర్ధరాత్రిగా కాసేపు ఆగొచ్చుగా దేవుడు, కొంచెం వెయిట్ చేసి తెల్లారేదాకా ఆగొచ్చుగా దేవుడు. ఆ టైంలో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారికి ఫోన్ చేస్తే ఎవ్వరు ఫోన్ ఎత్తరు. ఇంట్లో దొంగలు పడ్డారండి అని చెప్పి ఫోన్ చేస్తే పోలీసులు ఎవరు రారు ఆ టైంలో. ఆరోగ్యం బాగలేదండి, యాక్సిడెంట్ అయింది, గుండె నొప్పి వచ్చింది అని చెప్పి అంబులెన్స్ ఫోన్ చేసి అంబులెన్స్ వారు ఫోన్ ఎత్తరు. ఒకసారి రోడ్డు మీద యాక్సిడెంట్ అయింది, బొళ్ళు మీద వెళ్తే పడిపోయారు. నా ముందే నేను వెళ్తున్నాను, స్పీడ్ బ్రేకర్ని దాటించడం చేత కాక ఏమో మొత్తం మీద స్పీడ్ బ్రేకర్ మీద ఎక్కుతా దిగుతా 2 వీలర్ నుంచి ఇద్దరు పడిపోయారు. నా ముందే తలెళ్ళి ఆ ఫుట్పాత్ కొట్టుకుని రక్తం కారిపోతున్నాయి. వెంటనే కారు పక్కన ఆపి వెంటనే అంబులెన్స్ ఫోన్ చేశాను. వాళ్ళు ఎంత తీరుబడిగా మాట్లాడుతున్నారంటే, ఎక్కడా అడ్రస్ కరెక్ట్గా చెప్పు, అక్కడ అటైతే మా నెంబర్ కాదు ఇంకో నెంబర్ ఉంటుంది, 108కి ఇన్ని నెంబర్లు ఉంటాయో మరి, అక్కడ లోకల్ గవర్నమెంట్ హాస్పిటల్ అక్కడ ఫోన్ చేయండి. ఆ లోకల్ పోలీసు ఎవరు చెప్పలేదా మీరు అని దాదాపు అరగంట సేపు మాట్లాడారు వాళ్ళు పట్టపగలం. ఇంతకీ రాలా. అప్పుడు ఏమన్నా పోలవరంలో ఉందండి, నేను పలానా అని చెప్పిన తర్వాత అప్పుడు నేను అంబులెన్స్ పోలవరంలో ఉందండి, అక్కడి నుంచి రావడం 2 గంటలు పడుతుంది. అప్పుడు దాకా ఉంటారు మీరు అక్కడ? నేను ఉండాలంటే అక్కడ అంటే పట్టపగల కూడా యాక్సిడెంట్ అయింది, ప్రాణాపాయంతో బ్లడ్ బ్లీడింగ్ అయిపోతుంది, వాళ్ళు ఏమైపోతారో రెండంటే సమాధానం లేదు. కానీ ప్రభు నీ కొరకు ఎన్ని గొప్ప ఏర్పాట్లు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు సమయానుకూల సహాయం చేస్తున్నారు కదా. మన చిట్టి ప్రార్థన పెట్టింది, షామియానా వేసేసి పాపం అందరిని పిలిచి రెడీగా ఉంది ప్రార్థన ఓపెన్ ప్రారంభించడానికి. ఎట్నుంచి వచ్చిందో వర్షం వచ్చేసింది, దడ 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 అరగంట సేపు. అప్పుడు ఆ ప్రాణం ఏమైపోతుంది చెప్పండి? ప్రార్థన పెట్టుకున్న వాళ్ళ కుటుంబం ఏమైపోవాలి? ఇప్పుడు వచ్చే బంధువులు ఏమైపోవాలా? సంఘం ఇప్పుడు ఎలాగా? ప్రభు ఏ టైం కాపోయా, టైం కాలేపోయా, టైంకి వర్షం ఆపోయా, అయిపోయింది. ఒకవేళ వర్షం ఆగకుండా ఇంకా వచ్చి ఉంటే ఆ రోజు ప్రార్థన జరిగేదా? మన ప్రతి అవసరత ప్రభు తీరుస్తున్నారండి ఆయన బలిపీఠం మీద నుంచి. కానీ అదే బలిపీఠాన్ని మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. ఆయన బలిపీఠం యొక్క గురించి నీకు కాపలా, నీకు స్వస్థత, నీకు సంతోషము, నీకు సమాధానము, ఆయన ప్రభావము, ఆయన ఘనత, ఆయన ఫలింపు నీకు ఇస్తున్నారు. అటువంటి బలిపీఠం. అందుకే ఇక్కడ ఏంటంటే సామర్థ్యం మాకు నేను ఎంత మాత్రపు వాడను, జనులు ఎంత మాత్రపు వారు, సమస్తమును నీ వలనే కలిగిన కదా.
నీ స్వసంపాద్యములో కొంత మేరకు మాత్రమే మేమిస్తున్నాము. నువ్వు ఇచ్చిన 24 గంటలు కొంతవరకే నేను నీకు ఇస్తున్నానయ్యా. నీవు నాకు ఇచ్చిన సంపాదనలో కొంతవరకు మాత్రమే నీకు ఇస్తున్నానయ్యా. నీవు నాకు ఇచ్చిన సామర్థ్యంలో, అంటే దేవుడిచ్చిన సామర్థ్యంలో కూడా పూర్తిగా దేవుడికి మనం ఇవ్వట్లేదంట. దేవుని దగ్గరికి వస్తాం, ఏదో ఆ టైంకి అందుబాటులో ఉన్న కానుకేస్తాం, అయిపోయింది, ఆమెన్. మనకేదో జీతం వచ్చింది అనుకుందాం, జీతం వచ్చింది, ఆ దర్శనం భాగం వేస్తాం, ఆమెన్, అయిపోయింది, మన చాప్టర్ అయిపోయింది. ఇంకా మరి మిగిలింది దేవుడు ప్రార్థన చేస్తున్నారు, నువ్వు నాకు చాలా సామర్థ్యం ఇచ్చావయ్యా, కానీ కొంతవరకే నీకు ఇవ్వగలుగుతున్నాం. చెప్పకూడదు ఒకసారి, దేవునికి మహిమ కలుగును గాక. ఆ కొంతలో నుంచే దేవుడిని ఆశీర్వదిస్తున్నాడు. నువ్వు వేసిన కానుక ఏదైతే ఉందో అర్పణగా, ఆ అర్పణ కొద్దిగా ఇస్తున్నామంట, నువ్వు కొద్ది మాత్రమే ఇస్తున్నామంట, కానీ అక్కడి నుంచే నువ్వు దేవుడు దీవిస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఇచ్చే దశమ భాగం మాత్రమే 90% నువ్వే వాడుకున్నావు, అయినను ఆ దశమ భాగములో నుంచే దేవుడు అత్యున్నతంగా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఉండేది 1 గంట మాత్రమే దేవుని సన్నిధిలో, కానీ 24 గంటలు దేవుడిని కాపాడుతూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సంవత్సరంలో 52 ఆదివారాల్లో ఎన్ని ఆదివారాలు ఎగ్గొట్టేసావు, అయినా సంవత్సరం అంతా నువ్వు కాపాడుతూనే ఉన్నాడు. నువ్వెక్కడ బాధపడతావోనని, ఎక్కడ భయపడతావోనని, పైగా ప్రభు ఒక అగ్రిమెంట్ రాశాడు నీకు తెలుసా, ఒక డాక్యుమెంట్ రాసి ఇచ్చాడు నీకు. అది ప్రతిరోజు రోజుకొకసారి అగ్రిమెంట్ నీకు ఇచ్చాడు దేవుడు, సంవత్సరం అంతా నీకు ఉపయోగపడేలా. ఏంటో తెలుసది, భయపడకుడి. భయపడకుని ఒక అగ్రిమెంట్, డాక్యుమెంట్ పరలోకం నుంచి ముద్ర వేసి నీకు ఇచ్చేసాడు. రోజుకు ఒకసారి చూసుకో. ఆ ఒడంబడిక దేవుడు నీ పట్ల నెరవేరుస్తున్నాడు. కానీ నేటికి మనం సజీవుల జాబితాలో ఉంచబడ్డాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే అన్నాడు, ఈ మాట బాగా అర్థం చేసుకొని, నీ స్వసంపాద్యములో కొంత మేము నీకు ఇచ్చి ఉన్నాము. 15వ వచనం, మా పితరులందరి వలనే మేమును నీ సన్నిధిని అతిథులమును పరదేశులమై ఉన్నాము. మా భూ నివాస కాలము నీడ ఎంత స్థిరముగా ఉన్నవాడు ఒకడును లేడు. కనుక 16వ వచనం, నీ పరిశుద్ధ నామము యొక్క ఘనత కొరకు మందిరమును కట్టించుటకై మేము సమకూర్చిన ఈ సమస్త వస్తు సముదాయమును నీ వలన కలిగినది అంతయు నీది అయ్యున్నది. దేవునికి మహిమ కలుగును గాక. సమకూర్చామంటున్నాము, కానీ అంత ఎవరిదంట, మరలాను దేవునిదే. మనం ఎంత సమకూర్చినా మరలా దేవునిదే. ఎంత ఇచ్చామనుకున్నా అంతా దేవునిదే. నువ్వేం చేసావనుకున్నా అంతయు దేవునిదే. కనుక బలిపీఠమును ఎంత మాత్రం నిర్లక్ష్యము చేస్తే ఈ ప్రభావం మనం లూజ్ అయిన వారముగా, పోగొట్టుకున్న వారముగా, సమస్తమును కోల్పోయిన వారముగా ఉంటాము. కనుక ప్రభు బలిపీఠమును విడిచిపెట్టకుండా ఉండునట్లుగా, ఆయన పరిశుద్ధ స్థలమును విడిచిపెట్టకుండా ఉండునట్లుగా మనం ఏం చేయాలంట, ఆ విలువను కాపాడుకోవాలి. ఆ వాల్యూని దేవునికి ఇవ్వాలి, ఆ ఘనతను దేవునికి ఇవ్వాలి. అప్పుడు నీవు ఘనముగా ఎంచబడతావు. అక్కడున్న ప్రభావం నీకు కావాలనుకుంటే ప్రభువును మహిమపరిచినప్పుడు ఆ ప్రభావం నీ మీదకి వస్తుంది. ఈ ఉదయకాల ఆరాధనలో అట్టి కృప, అట్టి ధన్యత పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్, ఆమేన్. పరిశుద్ధుడా మీకు వందనాలు. కొద్ది సమయంలో వాక్యం నుంచి కొన్ని విషయాలు మేము మాట్లాడుకున్నాం. కనుక ఆ బలిపీఠం గురించి, పరిశుద్ధ స్థలం మీరు విడిచిపెట్టడం గురించి ఆయన ఇంకా మేము అర్థమయ్యేలా మీ చిత్తమైతే మరొకసారి ఓ మంచి సామర్థ్యము కలిగిన సమయాన్ని, అవకాశాన్ని మాకు ఇచ్చి మీ ప్రభావము, మీ బలము, మీ ఘనత మేము పొందుకున్నట్లుగా అయ్యా, మేము మీకేమి సమర్పించుకోవాలో, ఎలా సమర్పించుకోవాలంటే సమర్పణ మా హృదయాల్లో కలుగుటకు సహాయము చేయమని, వెత్తబడిన వాక్యమును బట్టి మా ఆత్మను రక్షించబడే భాగ్యం దయచేయమని యేసు నామములో స్తుతిస్తూ ప్రార్థిస్తూ వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక.